హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు గుడ్డు ఫుడ్ గురించి తెలుసుకుందాం. గుడ్డు ఫుడ్ లోపల క్యాబేజీ దోశ ఎలా చేయాలి, కావలసిన పదార్థాలు ఏమిటి? కావలసిన పదార్థాలు: బియ్యము 1 కప్పు, మినపప్పు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను, ఎండుమిర్చి 10, పచ్చిమిర్చి తురుము కప్పు, ధనియాలు 2 కప్పులు, జీలకర్ర స్పూను, బెల్లము 1/2 కప్పు, చింతపండు 3 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, క్యాబేజీ 3 కప్పులు, ఉప్పు, నీళ్ళు, నూనె తగినంత. ఈ పదార్థాలు కావాలి ఫ్రెండ్స్. తయారు చేసే విధానం: ముందు రోజు రాత్రి బియ్యము, మినపప్పు, మెంతులు నానబెట్టి రుబ్బుకోవాలి. తెల్లవారి ఎండుమిర్చిని వేరుగా 5 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, బెల్లము, చింతపండు, పసుపు, ఉప్పు, చింతపండును మిక్సీలో రుబ్బి పక్కన పెట్టాలి. ఈ మసాలా పేస్టును దోశపిండి రుబ్బి అందులో కలపాలి. క్యాబేజీ కప్పు నీళ్ళని కూడా చేర్చాలి. అంత బాగా కలిపి దోశలు వేసుకుంటే సరే. అంటే మనం ఇక్కడ ఏం చేసాము ఏంటి, క్యాబేజీని కూడా క్యాబేజీ ఏంటిది, మినపప్పు, మెంతులను రుబ్బి పక్కన పెట్టుకోవాలి కదా. క్యాబేజీ కప్పు నీళ్ళను కూడా చేర్చాలి. క్యాబేజీని అందులో వేయాలి, నీళ్ళను కూడా వేసి మనం దోశ పోసుకునేలాగా దాన్ని దోశల పిండి రుబ్బి కలపాలి దాంట్లో. అలా కలిపి ఇలా ఒకరోజు ముందైనా చేసుకోవచ్చు, తెల్లవారైనా, లేకపోతే అప్పుడైనా కూడా ఒక 2 గంటలు 3 గంటల ముందు బియ్యము, మినపప్పు, అందులోనే మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టేసి తర్వాత దాన్ని రుబ్బి దాంట్లో జీలకర్ర, బెల్లము, చింతపండు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రుబ్బి కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు. లేకపోతే అందులోనే అన్నీ వేసి రుబ్బి కూడా మనం ఒక రోజు పులవకున్నా కూడా దీన్ని పేనం పైన దోశలాగా పోసుకున్నట్టయితే ఎవరైనా క్యాబేజీ తినని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా క్యాబేజీని అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఒక రొట్టెలాగా చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో గుడ్డు ఫుడ్ లోపల దీన్ని కనీసం నెలలో 2 సార్లు, వారానికి ఒక్కసారైనా తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కదా. అన్నీ కూడా తినాలి కదా. దీంట్లో కూడా మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా తినండి. ఇది మధుమేహానికి బాగా పనిచేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను.